హాయ్ ఫ్రెండ్స్, మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంక ఈ బ్లాగ్లో అయితే కన్నా నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకునేది. ఎటువంటి పనులు చేసుకున్నాను, రేపు వరలక్ష్మి వ్రతం అనగా ఈరోజు నైట్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏమేమి సామాన్లు ఎలా సర్దుకున్నాను, ఏం చేశాను, వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ ఎలా సమకూర్చుకున్నాను, ఏంటి ఒకదాని తర్వాత ఒకటి అంటే అన్నీ వరలక్ష్మి వ్రతం రోజే కాకోకుండా ఆ ముందు రోజు ఎలాంటి పనులు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో అయితే కనుక షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటలు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరంతా బాగున్నాను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదండి, ఈ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అంటే గురువారం రోజు బ్లాగ్ అండి. ఇంకా మెయిన్ నా బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే మార్నింగ్ నుంచి కొంచెం నాకు పిల్లలతో స్కూల్, మా వారు ఊర్లో లేరు, ఇంకా పిల్లలు స్కూల్ ఇవి చూసుకుంటూనే సరిపోయింది. సో అందుకనేసి నా బ్లాగ్ ఈవినింగ్ నుంచి షూట్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 4 నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా ఫస్ట్ గ్యాస్ స్టవ్తోనే స్టార్ట్ చేశానండి నా క్లీనింగ్ అయితే కనుక. ఫస్ట్ ఎట్లయినా సరే కంపల్సరిగా ఫెస్టివల్ అంటే గ్యాస్ స్టవ్ పూర్తిగా మంచిగా క్లీన్ చేస్తూ ఉంటాం. ఎక్కడైనా గమనించారంటే మన ఊర్లలో అయితే కనుక కట్టెల పొయ్యి ఐడియా ఉంటుందా అండి? చాలామందికి ఐడియానే ఉంటుంది. కట్టెల పొయ్యికి పండగలు వస్తున్నాయంటే సున్నం పూసి ఎర్రమట్టి రాసి పసుపు కుంకుమ పెట్టి ముందు రోజే, రేపు పండగ అనగా ముందు రోజే మంచిగా అలంకరించి ముగ్గులేసి పెడతారండి. నాకైతే చాలా గుర్తున్నాయి, ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయి చేసేవాళ్ళు కూడా. సో నాకు అలా కంటిన్యూగా అలవాటైందనమాట మా ఇంట్లో వాళ్ళ దారి నుంచి. ఏ పండగైనా సరే ముందు గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్గా డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. కిచెను, ఇల్లు కానీ ఇంకా శ్రావణ మాసం అంటేనే మనం ఇల్లు మొత్తం క్లీన్ చేసి పూజ చేసుకుంటాం కదా నెల మొత్తం. సో నేను శ్రావణ మాసం ముందే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా రేపు పండగనంగా కిచెను, గ్యాస్ స్టవ్, ప్రసాదాలు ఇవి చేస్తాం కాబట్టి కంపల్సరీగా క్లీన్ చేస్తాను. గ్యాస్ మొత్తం మంచిగా క్లీన్ చేసేసి వైప్ పెట్టేసి క్లాత్తో తుడిచేసి ఇంకా గిన్నెలన్నీ పొద్దునుంచి ఆ రోజు క్లీన్ చేయలేదు, అలాగే ఉండిపోయాయి. దగ్గర దగ్గర నాకు ఈ గ్యాస్, ఈ గిన్నెలు క్లీన్ చేయడానికే 1.5 అవర్ 2 అవర్స్ టైం పట్టిందండి. ఇంకా మొత్తం మంచిగా అంటే లైక్ స్క్రబ్బర్తో మంచిగా గోడలు ఇవన్నీ చేస్తా. 10 డేస్కి ఒకసారి కంపల్సరీ కిచెన్లో వాల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి నాకు 2 అవర్స్ టైం అయితే పట్టింది ఇంకా దీనికే. ఇంకా గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు కూడా మొత్తం ఆఫ్ పెట్టేస్తా. మార్నింగ్ అంటే ఫ్రైడే కూడా పెడతాను, కాకపోతే ఏంటి అంటే ఇంకా గ్యాస్ ఇవన్నీ చేశాను కాబట్టి ఇంట్లో మట్టి మట్టిగా ఇలా ఉంటుందనే ఉద్దేశంతో మంచిగా డీప్ క్లీనింగ్ మంచిగా క్లీన్ చేసేసుకుంటా. ఇంకా ఫ్రైడే రోజు ఏంటంటే నార్మల్గా 1 టైం ఆఫ్ అయితే పెట్టేస్తాను అనమాట, అంతే. అంటే కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్తానండి ఫ్రెండ్స్ పని అయితే గిన. ఆ ముందు రోజు మంచిగా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నామంటే నెక్స్ట్ డేకి మనకి ఈజీగా పని అయిపోతుందని మోస్ట్లీ నేను ఇలానే చేస్తూ ఉంటానండి. రేపు వరలక్ష్మి వ్రతనంగా ఈరోజు ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా గిన్నెలు, గ్యాస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మాఫ్ అయితే పెట్టేసాను. ఇక్కడ చూస్తున్నారా మా పాప డ్యాన్స్ చేస్తుందండి. ఏం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుందో ఏమో కానీ ఎక్కడ చూసినా అదే స్టెప్పులు వేస్తూ ఉంటుంది ఇంకా ఇల్లంతా. ఇంకా వాళ్ళు వచ్చారు, వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటే నా పనులు నేనైతే చేసుకుంటున్నాను, లేదంటే నన్ను సతాయిచ్చేవాళ్ళే. ఇంకా అందుకనేసి వాళ్ళకి టీవీ పెట్టేసి నా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే ఇవి ఉంటాయి కదా ఇవి బెడ్షీట్లు, బాత్రూమ్ దగ్గర మ్యాట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసానండి. ఏ ఫెస్టివల్ అయినా సరే మొత్తం మ్యాట్స్, బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసేసి మార్చేస్తూ ఉంటాను. మార్నింగే మిషన్లో వేసేసాను, బట్టలు ఉంటే మ్యాట్స్ ఇవన్నీ వేసేసి క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు మాప్ పెట్టేశాను కాబట్టి మ్యాట్లు ఎక్కడివెక్కడ వేసేస్తూ ఉన్నాను. వీక్లీ అంటే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం మ్యాట్లను. కాకపోతే ఇంకా పండగ కాబట్టి అన్నీ క్లీన్‌గా మంచిగా ఉండాలి గదా! సో, అప్పుడే మా నాకు తెలిసింది ఏంటి అంటే ఇల్లు నీట్‌గా మంచిగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి గూడా వస్తుంది. ఇంటిని చూసి ఇల్లాలు చూడాలి అని అంటారు గదండీ పెద్దలు. అవునా కాదా? ఎంతమందికి తెలుసు ఈ సామెత? అంటే ఈ ఇల్లు బావుంటేనే ఇల్లాలు గూడా బావుంటుందనేసి చెప్తూ ఉండేవాళ్ళు. నాకైతే ఈ మాట అయితే బాగా గుర్తుందండి. మా అమ్మ పదే పదే చెప్పేది ఈ విషయం అయితే గిన. ఎప్పుడైనా సరే ఇల్లు నీట్‌గా ఉండాలి, క్లీన్‌గా ఉండాలి. అప్పుడే ఎవరైనా గానీ చూడ్డానికి ఎవరైనా వచ్చారనుకో ఇంట్లోకి, అబ్బా! పర్వాలేదురా ఇల్లు బాగా పెట్టుకున్నారు అంటారు. అప్పుడు మనకి మంచి ఒక పాజిటివ్ లాగా ఉంటుంది అనేసి చెప్తూ ఉండేవాళ్ళనమాట. సో, నాకది అలా అలవాటయిపోయిందండి నిజం చెప్పాలంటే గిన. మోస్ట్‌లీ మా వాళ్ళ తరపు నుంచి నేను నేర్చుకున్నానేమో అంటే మా ఇంట్లో కొంచెం ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నానేమో అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. ఇంకా చెప్పాను గదా! మా వారైతే ఔట్ ఆఫ్ స్టేషన్ అండి. ఆ రోజే వచ్చారు.
నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు మా వారికి ఫోన్ చేశానన్నమాట. ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం ఏమన్నాడంటే "వరలక్ష్మి వ్రతం టయానికొస్తాను. నువ్వు ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకో. నేను ఫ్లవర్స్ తెచ్చిస్తాను" అన్నారు. ఇంక నాకు డౌట్ వచ్చేసింది. ఈయన వస్తాడో రాదో ఆ టయానికి నాకు ఇబ్బంది అవుతుంది గదా! నేను పూజ చేసుకునేటప్పుడు అనే ఉద్దేశ్యంతో ఫోన్ చేశాను స్కూల్‌కి దగ్గరికెళ్ళిన తర్వాత. చేసింటే నేను నైట్ కల్లా వచ్చేస్తాను. వందే భారత్ ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఉండింటే సో, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. నో ప్రాబ్లమ్ నీకు కావాల్సినటన్నీ నేను తెచ్చిస్తాను అన్నారు. సో, ఇంకా అందుకే రిటర్న్ వచ్చేసాను. లేదంటే స్కూల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి రోడ్ల పైన ఫ్లవర్స్, మామిడాకులు, అరటి పిలకలు అన్నీ పెట్టి అమ్ముతున్నారు. తెచ్చుకుందామనేసి కాల్ చేశాను. చేస్తే ఇంక మా వారు ఆ మాట చెప్పారు. ఇంకా ఎందుకులే అనేసి నేనైతే రిటర్న్ వచ్చేసాను. ఇంకా వచ్చిన మా వారైతే వచ్చేసారనమాట. అనుకున్న టయానికైతే కంపల్సరీగా వచ్చేసారు. ఇంకా బెడ్‌షీట్లు ఇవన్నీ మార్చేసాను. ఇంక ఆయన వచ్చేసరికి టీ అయితే అడిగాడు. ఇంక నేను గూడా ఎలాగో టీ తాగి స్నానం చేసి ఇంక తర్వాత దేవునికి సంబంధించినవి క్లీన్ చేసుకుందాంలే అనేసి టీ పెడుతూ ఉన్నాను. ఇంక ఆయన వచ్చాడు గదా! ఇద్దరం కలిసి తాగుదాంలే అనేసి టీ అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడైతే గిన. సో, ఇద్దరం కూర్చొని కాసేపు టీ తాగి కబుర్లాడుకొని తర్వాత అయితే మళ్ళీ క్లీనింగ్ లెక్కయితే ఎళ్ళిపోయాను. ఇంకా హెడేక్ బాగా ఉందంటే కాస్తంత అల్లము, ఇలాచి, లవంగాలు ఇవి ఉంటాయి గదా! ఇవన్నీ దంచి వేశాను. కొంచెం హెడేక్ నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే మనం పని చేస్తున్నాం కాబట్టి కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది గదా! ఆ స్ట్రెస్ ఫీలింగ్స్ నుంచి బయటకి రావాలి కాబట్టి కొంచెం స్ట్రాంగ్‌గా పెట్టాను ఆ రోజు టీ అయితే గిన. ఇంకా దేవుని సామాన్లు, దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేయాలండి. ఇంకా ఆ రోజు స్నానం చేసి చేద్దాంలే అనేసి ఒక 20 మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంక మా వారొచ్చారు. ఇంక ఇద్దరం కలిసి టీ అయితే పెట్టుకొని కూర్చొని కబుర్లాడుతూ ఉన్నామనమాట. ఇంక మా వారు ఎళ్ళిన దగ్గర విశేషాలుంటాయి గదా! కంపల్సరీగా షేర్ చేసుకుంటూ ఉంటారు గదా! సో, అక్కడ విశేషాలు అంటే ఆఫీస్ ఓపెనింగ్‌కెళ్లారనమాట. కొత్త ఆఫీసు ఓపెన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ బ్రాంచ్‌లో. అక్కడ వెళ్ళారు. ఇంకా అక్కడ జరిగిన పూజ విశేషాలు ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ ఆయన షేర్ చేసుకుంటూ ఉన్నాడు. నాకు ఇక్కడ పిల్లలు చేసినవి ఉంటాయి గదా! కొన్ని అల్లరి పనులు అవన్నీ షేర్ చేస్తూ ఉన్నాను. ఏం చేశానంటే మా వారు ఎళ్ళిన రోజు నైట్‌కే కోపంతో రిమోట్ తీసుకెళ్ళి వాటర్‌లో ముంచేసాడండి. అసలు నేను చూసుకోలే వాటర్‌లో ముంచేసాడన్న విషయం. చూసుకోకుండా తీసి మళ్ళీ వాడే బయట పెట్టాడు. అది రిమోట్ పని చేయలేదు. నేను చూడలేదు. మా వారికి ఫోన్ చేసి, "ఏంటి టీవీ పనిచేయడం లేదు. ఇప్పుడు దాకా ఆడింది కదా! ఇప్పుడు ఆడడం లేదు" అంటే, "ఏం చేశాడో నీ కొడుకే అడుగు నాకేం తెలుసు" అన్నాడు. సర్లే ఇంకా ఆడుకుంటే ఆడుకుపోయిందిలే నేనేమనుకున్నా రిమోటే పోయిందేమోలే అనుకున్నా వాడు పడేసి. కానీ నెక్స్ట్ డే ఏం చేశాడంటే మా వాడు, ఆ రిమోట్ తీసుకెళ్ళి గోడకేసి కొట్టేశాడండి. నాకు నవ్వొస్తుంది ఇప్పటికి అదైతే గిన. గోడకేసి కొట్టేశాడు. కొట్టేసింటే ఆటోమేటిక్‌గా మళ్ళీ వాడే వచ్చి టీవీ పెట్టుకొని ఆన్ చేసుకున్నాడు. మమ్మీ, మమ్మీ అని పిలుస్తుంటే ఏమైందిరా అంటే టీవీ వస్తుందని చూపిస్తున్నాడు. ఆ ఫన్నీ ఇన్సిడెంట్‌ని చెప్తున్నా. నీ కొడుకు ఇలా చేశాడు. రిమోట్‌ని పగలగొట్టి మళ్ళీ వాడే రిపేర్ చేసుకొని టీవీ ఆన్ చేసుకున్నాడని మా వారికి చెప్తూ ఉన్నా టీ తాగేటప్పుడైతే గిన. ఇంక ఇద్దరం కాసేపు నవ్వుకున్నాము. ఇంక తర్వాత పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఉంటాయి గదా! ఫ్రూట్సు, పువ్వులు, మామిడాకులు, అరటి పిలకలు ఇంగ ఇలా కొన్ని పూజ సామాన్లు ఇవన్నీ ఉంటాయి గదా! ఇంకా అవన్నీ తీసుకురావడానికి మా వారు బయటికెళ్ళిపోయారు. ఇంక పిల్లలు గూడా ఎళ్ళారనమాట. "మేమెళ్తాం మమ్మీ ఇంట్లోనే బోరింగ్‌గా ఉంది" అంటే, సర్లే ఇంక ఎలాగో హాలిడేనే గదా! అనేసి పిల్లల్ని గూడా పంపించాను. తీసుకెళ్లారు. ముగ్గురైతే ఎళ్లారు, వచ్చారు. ఒక గంటన్నర, 2 గంటలకు వచ్చారండి పూజ సామాన్లు తీసుకొని. అబ్బా! ఎంత రేట్లున్నాయి పూలు అనేసి వచ్చాడు మా వారైతే గిన. ఇంగ పండగంటే అంతే రేట్లుంటాయి గదా! ఇంకా ముందు ఇంక నేనైతే గిన స్నానం చేసేసుకొనొచ్చి దేవుని పటాలు, దేవునికి సంబంధించినవన్నీ క్లీన్ చేసేసానండి. రేపు వరలక్ష్మి వ్రతానికి పూజలో నేనేమి సామాన్లు వాడుకుంటానో నా దగ్గర ఇత్తడి సామాన్లు ఉంటాయి గదా! కుందులు, పర్వతాలు ఇలాంటివి చిన్న చిన్నవన్నీ సామాన్లుంటాయి గదా! హారతి ఇచ్చడానికి ఇవన్నీ. ఇంకా ఇవన్నీ అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని ఎక్కడివెక్కడైతే సర్దేసుకున్నాను. ఆ రోజు డిన్నర్ చేసేసరికి 9:30 అయిపోయింది. పనుకునేసరికి 11:30 అయిపోయింది. మళ్ళీ మార్నింగే లేచాను. ఆ బ్లాగ్ గూడా మీతో షేర్ చేస్తాను. దీని కంటిన్యూషన్ బ్లాగు వరలక్ష్మి వ్రతం బ్లాగే మీతో ముందుకైతే వచ్చేస్తుంది. ఇంకా నేనైతే గన పటాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ రోజు ఎలాగో గురువారము దీపం పెట్టుకోకుండా నాకెందుకో మనసు ఒప్పలేదనమాట.
మామూలుగా అయితే క్లీన్ చేద్దాంలే ఇంక దీపం ఏం పెడతాం మార్నింగ్ పెడదాంలే అనుకున్నాను. కానీ మన మనసు ఒప్పుకోక ఒక్కొక్క ఫ్లవర్ ఉంటే ఇంట్లో పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక చూసారు కదా దీపం పెట్టేసి పూజ సామాన్లన్నీ అయితే క్లీన్ చేశాను. ఇంకా ఆ వీడియో అయితే మీతో షేర్ చేయలేదు. ఆ క్లిప్ అయితే షేర్ చేయలేదు ఎందుకులే అనేసి. ఈ విధంగా అన్నీ పితాంబరి వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని పూజకు కావాల్సిన గాజులు ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసి ఇలా పల్లెరాలలో అయితే సర్ది పెట్టుకున్నాను. బ్లౌజెస్, చీరలు ఒక కవర్లో పెట్టేసాను. అవి వేరే దగ్గర ఉన్నాయి. అవి ఇంకా మీతో చూపియలేదు. ఇంకా తర్వాత అయితే మా వారు కొంచెం హెల్ప్ చేశారు. అబ్బా డిన్నర్‌కి అయితే ఆ రోజు బెండకాయ ఫ్రై చేసి చపాతీ చేద్దాంలే అనుకున్నాను. ఇంక బెండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు. ఇంకా మా వాడు అవన్నీ పీకి పడేస్తున్నాడనేసి అరటి పిలకలు, మామిడి తోరణాలు, ఫ్రూట్స్ తెచ్చినవన్నీ ఒక రూమ్‌లో పెట్టి లాక్ అయితే వేసేసాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్ అయితే. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని అన్నీ సమకూర్చుకున్నామంటే మార్నింగ్ కల్లా హడావిడి లేకుండా తొందరగా అయితే పూజ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. సో ఎంతమందికి నచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.